అనుదిన వాక్య ధ్యానాలు వీక్షిస్తున్న ప్రియాతి ప్రియమైన సంఘ సభ్యులకు మరియు దేశ విదేశాల్లో ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ఆత్మీయులైన ప్రేక్షకులందరికీ మా హృదయపూర్వక స్వాగతం. ద చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా డైసిస్ ఆఫ్ మెదక్ హోలీ ట్రినిటీ చర్చ్ బొలారంపేట స్టేట్ సమర్పిస్తున్న నేటి అనుదిన వాక్య ధ్యానాలలో సమూయేలు వ్రాసిన మొదటి గ్రంథం 30వ అధ్యాయం నుండి ఒక ఇతివృత్తాంతాన్ని విందాం. దావీదు ఇశ్రాయేలుకు రాజుగా నియమింపబడక మునుపు ఆయన అనేక సంవత్సరాలు సౌలు రాజు యొక్క కోపానికి గురి అయి అతని ద్వారా పలుమార్లు తరుమబడుచు అనేక గుహల్లో మారుమూల ప్రదేశాల్లో తలదాచుకుంటూ ఉండేవాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఒకానొక సందర్భంలో అతడును అతని పరివారమంతయు సిక్లగు అనే ప్రదేశానికి చేరుకున్నప్పుడు అంతలోనే ఇశ్రాయేల్లో శత్రువులైన అమాలేకీయులు ఆ ప్రాంతానికి దండెత్తి వచ్చి దానితో పాటు దక్షిణ దేశాన్ని కొల్లగొట్టి తగులబెట్టి అక్కడనున్న వారందరినీ చెరగా కొనిపోతారు. దావీదును అతనితో ఉన్న జనులందరూ ఈ విషయానికి ఎంతో విచారపడి ఈ విపత్కర పరిస్థితుల్లో అమాలేకీయులు చెరపట్టుకొనిపోయిన తమవారినైనా రక్షించుకోవాలని సంకల్పించి ఆ అమాలేకీయులను తరుముతూ బయలుదేరుతారు. వారు అలసిపోయి ఒకచోట విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో వారి శత్రువైన ఒక ఐగుప్తీయుడు అక్కడనున్న ఒక పొలములో బహుగా నీరసించి పడియున్నట్లు గమనిస్తారు. ఆ పడియున్నవాడు బహుగా కాయిలపడి ఉన్నందున అతడు అతని యజమాని చేత ఆ యుద్ధములో విడిచిపెట్టబడి నిస్సహాయ స్థితిలో ఉంటాడు. ఐగుప్తీయులు ఇశ్రాయేలుకు శత్రువులైనప్పటికీ దావీదు అతని పరిస్థితికి జాలిపడి అతని చేరదీసి అతని భోజనానికి ఏర్పాటు చేస్తాడు. ఈ విషయాలన్నీ మనకు గుర్తు చేస్తూ టు ఫర్గివ్ అండ్ లవ్ ది ఎనిమీ, శత్రువును క్షమించి ప్రేమించుట అనే అంశంపై ఈరోజు ఈ విషయాల్ని మన హోలీ ట్రినిటీ చర్చ్ సంఘ సభ్యులు పెద్దలు శ్రీ ఎంజే దేవపుత్రానందమ్మ గారు మనకు దైవ సందేశాన్ని అందిస్తారు. క్రీస్తు ప్రభుని ప్రబోధాలలో కూడా ప్రత్యక్షపరచబడుతున్న ఈ విషయాల్ని మనం గమనిస్తూ సందేశానికి ముందుగా ఈ చక్కటి భక్తి గీతాన్ని విందాం. నేనే మార్గము సత్యము జీవమని సజీవ జలవర ప్రదాతని భూమిలో వెలసినవో ప్రభో యేసు ప్రభో, ఈ భూమిలో వెలసినవో ప్రభో యేసు ప్రభో.
డైలీ బైబిల్ డివోషన్స్లో భాగంగా ఈ మహాదేవాలయంలో కొద్ది నిమిషములు దేవుని వాక్యం ధ్యానించటకు మనం అందరం వీక్షిస్తున్నాం. మరి పాత నిబంధన పాఠ్య భాగం నుండి సమూయేలు గ్రంథం మొదటి గ్రంథము 30వ అధ్యాయము 1 నుండి 11 వచనాల్లో ఉన్న సారాంశం గురించి తెలుసు. మొదటి సమూయేలు 30వ అధ్యాయం. అనామకుడైనటువంటి దావీదు ఇశ్రాయేలులో నెలకొల్పబడిన భయాందోళనను నిర్మూలించుటకు తాను దోహదపడ్డాడు. అందులో భాగంగా గొలియాతును హతమార్చాడు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి జనాంగంలో తన గురించి గొప్పగా భావించడం మొదలుపెట్టారు. మరి ఆ కాలంలో రాజుగా ఉన్నటువంటి సౌలు ప్రజలు అతన్ని కీర్తిస్తున్నప్పుడు తనలో ఈర్ష్య ద్వేషాలు మొదలైనప్పుడు ఒక విధమైన విషపు చూపు కలిగి ఉన్నందున తాను రాజు అయిన సౌలును తప్పించుకొని తిరుగుటకు సర్వ ప్రయత్నములు చేశాడు. చివరికి తను ఒక ప్రత్యేక ప్రాంతాన్ని తన అనుచరులతో కూడా సిగ్లస్ అనే ప్రాంతాన్ని ఎన్నుకున్నాడు. తన అనుచరులు సుమారు 600 మంది తనతో ఉన్నప్పుడు వారందరికీ తగు రీతిగా ఆత్మీయ రీతిగా బలపరిచాడు. దావీదు ఎప్పుడైతే గొలియాతును హతమార్చాడో తన యొక్క పేరు ప్రతిష్టలు ఆ ప్రాంతంలో ఎంతో ఎక్కువగా చేయగలిగాడు. మరి దావీదు తన అనుచరులతో ఒక సుదూర ప్రాంతంలో సిగ్లస్లో ఎన్నుకున్నప్పుడు అక్కడ కూడా తను ఈర్ష్యాభావంతో అమాలేకీయులు ఆ ప్రాంతాన్ని తగులబెట్టి ఆడవాళ్ళను మరియు ఆడపిల్లలను వారిని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళినట్టు మనం వాక్య భాగంలో చూడగలుగుతాం. ఈ సారాంశాన్ని మనం సమూయేలు మొదటి గ్రంథము 30వ అధ్యాయం 11 వచనాల చూడగలుగుతాం. తాను ఆ ప్రాంతంను ఎంతో ఇష్టంగా ఎన్నుకొని అది కాల్చబడిన తర్వాత వారందరూ తన యొక్క అనుచరులతో సహా తాను కూడా ఎంతో గొప్పగా దుఃఖించాడు. ఎట్లయితేంది తాను తిరిగి దేవునితోని మొరపెట్టుకున్నాడు. దేవా, మరి నేను దీనికి బాధ్యులైన వారిని నేను చర్య తీసుకున్నట్టు నాకు సహాయం చేస్తావా అని. దేవుడు తన మొర విని, వెళ్ళుమో, నీకు నీ భార్య పిల్లలందరినీ కూడా నువ్వు తెచ్చుకోవడానికి అవకాశం ఉందని అభయం ఇచ్చినప్పుడు తన మీద తిరుగుబాటు చేసినటువంటి 600 మంది కూడా తనలో నూతనమైన మనస్సును కలుగజేసుకున్నారు. ఆ ప్రాంతంలో వెళ్ళేటప్పుడు పొలంలో ఒక వ్యక్తి అచేతనంగా పడి ఉన్నాడు. 3 రోజుల నుంచి తనకు ఆహారము నీరు లేకుండా ఉన్నందున పూర్తి బలహీన దశలో ఉన్నప్పుడు దావీదు జోక్యం కలిగించుకొని తనకు అన్నపానములు అనుగ్రహించి సేద తీర్చాడు. అమాలేకీయులు ఇశ్రాయేలుకు శత్రువులు, మరి దావీదుకు కూడా వారి శత్రువులే అయినప్పటికీ ప్రేమించి తన సేద తీర్చడానికి దోహదపడ్డ విషయం మనం ఇక్కడ గమనించాలి. మన దైనందిన జీవితంలో మన శత్రువు మన ఎదుటకు వచ్చినప్పుడు మన యొక్క స్పందన ఎలా ఉంటుంది అనేది గమనించవలసిన వారమై ఉన్నాం. మన దిన జీవితంలో అటువంటి పరిస్థితి కలిగినప్పుడు శత్రువును కూడా ప్రేమించి మనం దేవుని ప్రసన్నత పొందడానికి వీలైతాయి. మరి దావీదు కూడా ఈ చిన్న విషయం అయినప్పటికీ
దేవుని యొక్క అనుగ్రహం పొందాడు. మన దైనందిన జీవితంలో ఇలాంటి అనుభవాలు ఉంటవి. శత్రువులను చూడగానే మనము ముఖం తిప్పేసుకొని పోతాము. అది మంచి పద్ధతి కాదు, క్రైస్తవ లక్షణము కాదు. కాబట్టి దావీదు మనకు మాదిరిగా ఇక్కడ శత్రువును ప్రేమించి తన అవసరాలు తీర్చాడు. కాబట్టి మనకు భవిష్యత్తులో అటువంటి ఏర్పడినప్పుడు మనం కూడా సహాయం చేయడానికి ఈ యొక్క వృత్తాంతం మనల్ని ప్రేరేపిస్తుంది. గాడ్ బ్లెస్ యూ.